ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మందారం కోమాలో నుండి బయటికి రావడానికి హోమం జరిపించాలి అని స్వామీజీ అంటూ ఉంటాడు. మొత్తం నాట్యంతో ఆ పరమేశాన్ని పులకరింప చెయ్యాలి. హోమం పూర్తయిన తర్వాత నాట్యం ఆపకుండా అఖండ జ్యోతిని వెలిగించాలి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటాడు. ఆ తర్వాత రూప నాట్యం చేస్తూ ఉంటుంది. రూప నాట్యం చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మందారం స్పృహలో రాకుండా ఉండాలి అని రూప చేసే నాట్యానికి చెడగొట్టాలి అని విజయాంబిక దీపక్ కుట్ర చేస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు రూపని నాట్యం చేస్తూ ఉంటే పూలు చల్లుతూ ఉంటారు. ఇక దీపక్ మనుషులు పూలతో పాటు కొన్ని గాజు పెంకులు కూడా రూపనాట్యం చేసే దారిలో వేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకొని నాట్యం చేస్తూ ఉంటే రక్తం వస్తూ అయినప్పటికీ రూప నాట్యాన్ని ఆపకుండా అఖండ జ్యోతిని వెలిగిస్తూ ఉంటుంది. రాజు రూప కాలికి గుచ్చుకున్న గాజు పెంకల్ని చేత్తో తీస్తూ ఇక తన గాయాన్ని మందు రాస్తూ ఉంటాడు. ఆ జనాల గుంపుల నుండి అఘోరాలాగా ముఖానికి రంగు పూసుకున్న ఒక వ్యక్తి త్రిశూలం తీసుకొని రే అంటూ సూర్యప్రతాప్ని చంపడానికి వస్తూ ఉంటాడు. ఇక దాంతో ఒక్కసారిగా మందారం స్పృహలోకి వచ్చి త్రిశూలాన్ని తన చేతిలో అడ్డు పెట్టుకుని ఉంటుంది. దాంతో రూప, రాజు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటే దీపక్, విజయాంబిక షాక్ అవుతూ ఉంటారు. మొత్తానికి రూప తన నాట్యంతో మందారాన్ని అయితే మామూలు మంచి చేస్తుంది.